హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఈ మీలే మిషన్కి స్టేట్ రిడక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్పుట్ డేటా అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఈ డివైడెడ్ బైకి టాప్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 01 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 01గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డివైడెడ్ బైకి బాటమ్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 01 ఉంది. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా 01, అవుట్పుట్ డేటా కూడా 01గా నోట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 7 ఉన్నాయి. అవి వచ్చి మనకి A B C D E F G. కాబట్టి అవి ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు మనకి ఇన్పుట్ డేటా 01 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుందాము. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇన్పుట్ డేటా 01 ఉంది కాబట్టి ఆ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, స్టేట్స్ A B C D E F G ఇలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏ స్టేట్కి వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి నోట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ అనేది నోట్ చేసుకున్నాను. సో దీని కరస్పాండింగ్ అవుట్పుట్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి మనకి బి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 0కి సి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బి స్టేట్కి ఇన్పుట్ 1కి డికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి డికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ 0కి ఈ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ 1కి ఎఫ్ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఎఫ్ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్టేట్కి ఇన్పుట్ 0కి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్టేట్కి ఇన్పుట్ 1కి ఎఫ్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఎఫ్ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ స్టేట్కి ఇన్పుట్ 0కి జీ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ జీ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి 0 నోట్ చేసుకున్నాను. అగైన్ ఎఫ్ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఎఫ్ నోట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, జీ స్టేట్కి ఇన్పుట్ 0కి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేసుకున్నాను. అగైన్ జీ స్టేట్కి ఇన్పుట్ 1కి ఎఫ్ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఎఫ్ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, కామన్గా ఏదైతే ఉంటాయో వాటిని మనం నోట్ చేసుకున్నాము. సో కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ స్టేట్కి జీ స్టేట్కి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డేటా కామన్గా ఉంది కాబట్టి మనం ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. కాబట్టి నేను ఈ స్టేట్ రాయాలనుకున్నాను కాబట్టి జీని
రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జీ ప్లేస్లో మనం డైరెక్ట్గా ఈ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జీ ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఈ అనేది నోట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో మనం జీ వచ్చింది కాబట్టి దీని ప్లేస్లో ఈ అనేది మనం నోట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ డయాగ్రామ్ నుంచి రిడక్షన్ అయిన తర్వాత మనకి ఎలా వస్తుందంటే, ఇక్కడ ఓవరాల్గా మనకి 7 స్టేట్స్ ఉన్నాయి కదా, ఒకటి రిమూవ్ అయితే 6 స్టేట్స్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. అవి వచ్చి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. జీ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో అగైన్ ఇక్కడ చూడండి, ఏకి ఇక్కడ ఏబి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏబి 0 0. నెక్స్ట్ బికి సిడి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ సిడి 0 0. నెక్స్ట్ సికి ఏడి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏడి 0 0. నెక్స్ట్ డికి ఈఎఫ్ 01 ఉంది కాబట్టి ఇక్కడ ఈఎఫ్ 01. నెక్స్ట్ ఈకి ఏఎఫ్ 01 ఉంది కాబట్టి ఇక్కడ ఏఎఫ్ 01. నెక్స్ట్ ఎఫ్కి జీ ప్లేస్లో ఈ నోట్ చేయాలి కాబట్టి ఈఎఫ్ 01 ఉంది కాబట్టి ఇక్కడ ఈఎఫ్ 01. అగైన్ ఇక్కడ చూడండి, ఈ స్టేట్ టేబుల్ ఏమైనా కామన్గా ఉన్నాయో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి డి స్టేట్ టు ఎఫ్ స్టేట్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ ఈఎఫ్ అవుట్పుట్ 01 ఉంది. అదేవిధంగా ఎఫ్ స్టేట్కి ఇక్కడ ఈఎఫ్ 01 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 స్టేట్లు ఏదన్నా ఒకటి రాయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, నేను డీని రాయాలనుకున్నాను, ఎఫ్ని రిమూవ్ చేయాలనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ప్లేస్లో డి అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే ఎఫ్ ఉంటుందో ఆ ప్లేస్లో మనం డి అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో మనం డి అనేది నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా ఎఫ్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో డి అనేది నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, దీన్ని రిమూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయనట్లయితే ఇక్కడ 6 ఉన్నాయి కదా, 1 రిమూవ్ అయితే 5 అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అవి వచ్చి ఏ, బి, సి, డి, ఈ. కాబట్టి ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ. సో ఏకి ఇక్కడ ఏబి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏబి 0 0. నెక్స్ట్ బికి వచ్చి సిడి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ సిడి 0 0. నెక్స్ట్ సికి వచ్చి ఏడి 0 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏడి 0 0. నెక్స్ట్ డికి వచ్చి ఈ ఎఫ్ ప్లేస్లో డి ఉంది కాబట్టి ఈడి 01. సో కాబట్టి ఈడి 01. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏ, ఎఫ్ ప్లేస్లో డి ఉంది కాబట్టి ఏడి 01 కాబట్టి ఇక్కడ ఏడి 01. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా ఇక్కడ స్టేట్స్ అనేటివి అన్నీ డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఈ స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ డయాగ్రామ్ అనేది నోట్ చేయడమే. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఏ, బి, సి, డి 5 స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ 5 స్టేట్స్ ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అది మన ఇష్టం ఎలా అన్నా రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాకపోతే డయాగ్రమాటిక్గా మనం పోతే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి అనేది సైడ్ ఉంది కాబట్టి ఆ సిని ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి అనేది బికి బాటమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అనేది మనకి రైట్ సైడ్ ఉంది కానీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం రాలేదు కాబట్టి జి అనేది మనం డైరెక్ట్గా ఈని కూడా లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఈ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ నోట్ చేసినట్లయితే ఎలా వస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏకి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి నోట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అదే స్టేట్కి నోట్ చేయాలి కాబట్టి ఇలా నోట్ చేశాను. సో కాబట్టి ఇక్కడ
ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఏకి ఇన్పుట్ 1కి బీకి నోట్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా బాటమ్కి నోట్ చేశాను. ఇప్పుడు ఇన్పుట్ 1కి అవుట్పుట్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి చూద్దాం. సో బి స్టేట్కి ఇన్పుట్ 0కి సికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నుంచి సికి నోట్ చేసుకోవాలి. ఇన్పుట్ 0 అనేది నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి కరస్పాండింగ్ అవుట్పుట్ నోట్ చేసినట్లయితే 0 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి బి స్టేట్కి ఇన్పుట్ 1కి డి ఉంది కాబట్టి ఇక్కడ బి నుంచి డికి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ 1కి నోట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాం. సో బి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సి స్టేట్కి చూద్దాం. సో సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి ఉంది కాబట్టి సి నుంచి మనం ఏకి నోట్ చేయాలి. సో ఇక్కడ ఇన్పుట్ 0కి అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి సి స్టేట్కి ఇన్పుట్ 1కి డీకి ఉంది కాబట్టి సి నుంచి డీకి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో సి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డి స్టేట్ చూద్దాం. సో డికి ఇన్పుట్ 0కి ఈకి ఉంది కాబట్టి డి నుంచి ఈ అనేది నోట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి డి నుంచి డికి నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డి నుంచి డికి నోట్ చేశాను. అయితే ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో డి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టేట్కి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి ఉంది కాబట్టి ఈ నుంచి ఏకి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ స్టేట్కి ఇన్పుట్ 1కి డీకి ఉంది కాబట్టి ఈ నుంచి డీకి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి అవుట్పుట్ డేటా అనేది 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా అన్ని స్టేట్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు స్టేట్ అసైన్మెంట్స్ ఎలా డిఫైన్ చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం స్టేట్ అసైన్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ n ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ n-1 నోట్ చేసినట్లయితే దట్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఇప్పుడు 4ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి 100 వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏ బి సి డి ఈ అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇక్కడ మనకి n-1 చేస్తే 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇనిషియల్ డేటా అనేది 000గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 000, బి వాల్యూ 001, సి వాల్యూ 010, డి వాల్యూ 011, ఈ వాల్యూ 100. అంటే ఇక్కడ చూడండి n-1 డేటా అనేది ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో 000, బి ప్లేస్లో 001, సి ప్లేస్లో 010, డి ప్లేస్లో 011, ఈ ప్లేస్లో 100 నోట్ చేసినట్లయితే ఇది స్టేట్ అసైన్మెంట్ డయాగ్రామ్గా మనం నోట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఈ పర్టికులర్ ఏబిసిడి ఈ ప్లేస్లో ఈ బైనరీ డేటా నోట్ చేసినట్లయితే ఇది స్టేట్ అసైన్మెంట్ అవుతుంది.